పార్టీ ఓడిన సమయంలో అండగా నిలిచి క్యాడర్కు మనోధైర్యం ఇచ్చిన వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డని తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. కాకాని నాయకత్వంలో పనిచేయడం అందరికీ గౌరవం అన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాలనే సంకల్పంతోనే గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏ అంశంపైనైనా నెల్లూరు నుంచి సమాధానం వస్తుందన్నారు. నెల్లూరు గాంధీనగర్లోని ఓ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ పార్టీ సంస్థాగత సమావేశంలో వారు మాట్లాడారు. మన గోవర్ధన్ అన్న మీద అక్రమ కేసులో జైలుకు పంపించి సునకానందం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో, ఆ కష్టకాలంలో ఆ కుటుంబాన్ని, ఆ పాప ఒకటే ఉంది, ఆ పాపను నేను వచ్చి పలకరించి వెళ్ళాను. అందుకోసమే మీరందరూ ఎంతో అండగా ఆ కుటుంబానికి ఉన్నారు. ఆ విషయానికి మీ అందరికీ ధన్యవాదాలండి. ఆ టైంలో మీ ధైర్యం వల్లే, మీరిచ్చిన సహకారం వల్లనే ఆ కుటుంబం ధైర్యంగా ఉండగలిగింది. మీ ప్రేమ వల్లనే మళ్ళా ఆయన దిగ్విజయంగా బయటికి రావటం, గతం కన్నా ముఖ్యంగా ఇప్పుడు ఇంకా ఎక్కువగా అగ్రెసివ్గా ఏ స్టేట్లో ఏ సమస్య వచ్చినా మొదట నెల్లూరు నుంచే రిప్లై వస్తూ ఉంది మన పార్టీ నుంచి. ప్రతి విషయానికి ఆయన సర్వేపల్లే కాదు, నెల్లూరు జిల్లాకే డైనమిక్ లీడర్గా ఉన్నాడు. రేపు రాబోయే మన జగనన్న గవర్నమెంట్లో మొదటి మంత్రిగా వారే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకంటే నెల్లూరు జిల్లా రాజకీయంగా చాలా చైతన్యంగా ఉంది. వాటర్ విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, ఏ విషయంలో కూడా నెల్లూరు నుంచి, అది గోవర్ధన్ రెడ్డి గారి నుంచే రిప్లై వెళ్తుంది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమికి. దీనివల్ల కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద ప్రత్యేక అభిమానం ఉన్నారు. పాప కూడా ఆ తక్కువ టైంలో కష్టపడి ఆమె మీ అందరితో కలిసి తిరగడం కూడా నాకు కూడా చాలా ఆనందం అనిపించింది దానికి. అలాగే ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనము 18 లక్షల మందిని కార్యకర్తలను కమిటీలుగానో కన్వీనర్లుగానో ఒక పార్టీని పటిష్టంగా చేయటానికి ఆయన పార్టీని నిర్మిస్తున్నారు. ఆ క్రమంలో గతంలో జరిగిన తప్పులను రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ మన జగనన్న గవర్నమెంట్లో కేవలం ఈ కమిటీలో నుంచి, ఈ కార్యకర్తలు, ఈ లీడర్ల ద్వారానే అధికారాన్ని నడిపించాలి. ఎమ్మెల్యేలు కానీ, జగన్ రెడ్డి కానీ, మంత్రులు కానీ మన గ్రామ స్థాయి నుంచి, లీడర్ల నుంచి సలహాలు తీసుకొని మీకు గుర్తింపునిచ్చి ప్రతి ఒక్కరికి మీ ద్వారానే అధికారాన్ని జగన్ 2 అనేది ముందు నడిపించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మాతో ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, మన కార్యకర్తలకు చెప్పండి, గతంలో జరిగిన పొరపాట్లు ఉంటే జరగవు, భవిష్యత్తులో ప్రతి కార్యకర్తకు గౌరవించే చేస్తాము అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చిన ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కటి అబద్ధాలే చెప్పారు, ప్రతి ఒక్కటి అవినీతిమయంగానే జరుగుతూ ఉంది. భూములు ఇవ్వటము 99 పైసలకు భూములు ఇవ్వటం కాదు, అవినీతి. అమరావతిలో అవినీతి. పవర్ పర్చేజ్లో ₹2.49 జగనన్న పర్చేజ్ చేస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి ₹4.60 పవర్ కొట్టు ఉంది. వైజాగ్లో ఏ ల్యాండ్ చేసినా కూడా అవినీతితోనే నడుస్తుంది. ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ కంపెనీలకు 1000 కోట్ల ఆస్తులు లూలు కంపెనీకి ఇస్తున్నారు. అమరావతిలో అయితే 30 నుంచి 40, దుబాయ్లో, అమెరికాలో ఉన్న రేట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు ఒక అమరావతిలోనే. మిగతా స్టేట్ని అంతటినీ ఇగ్నోర్ చేశారు. ఎక్కడ డెవలప్మెంట్ అంటూ కనపడట్లేదు. అబద్ధాల పరిపాలనే జరుగుతూ ఉంది. ఏది చేసినా జగన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అంటారు. ఏమి విధ్వంసం చేశారంటే ఒక్కటి కూడా చూపారు. జగన్ రెడ్డి చేసిన ఫిషింగ్ హార్బర్లు కానీ, పోర్ట్లు కట్టడం కానీ, నాడు నేడు స్కూల్స్ కట్టడం కానీ, రైతులకు రైతు భవన్లు కట్టడం కానీ, సంక్షేమ పథకాలు 3,35,000 కోట్లు అప్పు తీసుకొని వస్తే 2,70,000 కోట్లను సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,06,000 కోట్లు 18 నెలల్లో అప్పు తీసుకొచ్చారు.
జగన్ గారు తెచ్చిన అప్పు ఎంత, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పు ఎంత. కాబట్టి తెచ్చిన అప్పును కూడా చాలా దుర్వినియోగంగా ఉంది. ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మీ ఈ ఉత్సాహం చూస్తుంటే ఎటువంటి పరిస్థితుల్లో రేపు 27లో రాని 29లో రాని అధికారం మనదే, వైసీపీనే, జగన్ రెడ్డి సీఎం అవుతారు, మన జిల్లా నుంచి అన్న వస్తారు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు ఈ కమిటీల ద్వారా మీరు నిర్ణయించే వాళ్ళే లీడర్లు, కార్యకర్తలు, కమిటీలే మీ ద్వారానే గవర్నమెంట్ భవిష్యత్తులో రన్ చేయబోతున్నారు జగన్ రెడ్డి గారు. తర్వాత ఈ కమిటీలన్నీ కంప్లీట్ అయిన తర్వాత 2027లో జగన్ అన్న పాదయాత్ర మొదలు పెడతారు. వారు ప్రతి కాన్స్టిట్యున్సీకి వస్తారు, ప్రతి కార్యకర్తతో కలిసి ప్రతి ఒక్కరిని మీ సమస్యలు తెలుసుకొని మాట్లాడతారు. కాబట్టి మీ అందరి సహకారం గోవర్ధన్ అన్నకే కాదు, జగన్ అన్నకు, మన అందరికీ మీ సహకారం ఉంటే మేము దిగ్విజయంగా మనం సక్సెస్ అవుతాము. మీరు నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ అండి. మనం కౌంటింగ్ రోజున మన పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ చాలా దిగాలుగా ఉన్నటువంటి రోజున కౌంటింగ్ సెంటర్ నుంచి తిరుపతి నుంచి నేరుగా గోవర్ధన్ అన్న దగ్గరికి రావడం జరిగింది. గోవర్ధన్ అన్న అప్పటికే కూర్చొని రెడీగా ఉన్నాడు. కేడర్కి ధైర్యాన్ని నింపుతాం, ఏం భయపడద్దు, ఇది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు, దేనికైనా మనం ధైర్యంగా నిలబడాలని మన కేడర్కి అంతా భరోసా ఇస్తూ ఆ ముందు పాత ఇంటికాడ కూర్చొని ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. సో అది నిజమైన లీడర్షిప్ అంటే. అవి చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. అలాంటి నాయకుడు మన నియోజకవర్గానికి దొరకడం మనందరి అదృష్టం. ఆయన లీడర్షిప్లో పనిచేయడం ఇంకా గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో జగనన్న కింద అలాగే కాకానన్న కింద పనిచేయడం అనేది ఒక రెస్పెక్టబుల్ పొజిషన్. రెండో రోజు నుంచే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలన్నీ ఇన్ని కావు, మనమంతా చూసాం. కొంతమందిని నడి రోడ్డు మీద నరకడం దగ్గర నుంచి, ఇళ్ళు కూల్చేయడం దగ్గర నుంచి, ఇలా రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న సమస్య ఏది జరిగినా కూడా మొట్టమొదటిగా వాయిస్ అనేది మన నెల్లూరు నుంచే వెయిట్ చేస్తూ కూటమి ప్రభుత్వం మీద మన పార్టీ ఓడిపోయినటువంటి మరుక్షణం నుంచే యుద్ధం ప్రకటించాడు గోవర్ధన్ అన్న. సో ఎలాగైనా కూడా ఈ గొంతు నడచాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ఆనవాయితీ ప్రకారం, అంటే ఎక్కడో ఒక దగ్గర ఉన్నటువంటి పాత కేసులు, ఎవరి పేరు మీద ఉన్నటువంటి పాత కేసులు ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అదర్స్ అనే ఆప్షన్ కింద ఎంతమందినన్నా మనకు ఆర్డర్ని చేర్చేయచ్చు. ఆ కేసులకి మనకు సంబంధం కూడా ఉండదు. కేవలం ఆ గొంతు నడచాలని ఒక కుట్రతో ఎన్నో ఇబ్బందులు పడి ఆయన్ని ఇబ్బందులు పెట్టి జైలుకి పంపడం జరిగింది. ఆ సమయంలో మళ్ళీ నేనున్నానంటూ పూజితమ్మ మీ అందరికి భరోసా నిలబడ్డం, ఎక్కడ ధైర్యం చెక్కు చెదరకుండా నా నాన్నగారు ఇలా చెప్పారు, నాన్నగారు ఈ విధంగా ముందే ఏ విధంగా ఉంటుందని ముందే చెప్పారు అని అలా ఒక పక్క యువతని లీడర్షిప్ని తయారు చేస్తూ, ఒక పక్క ఉన్న కేడర్కి భరోసానిస్తూ, ఒకవైపు మన పార్టీ వైపు నుంచి అటువైపుకు దాడిని సంధిస్తూ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి కేడర్కి అందరికీ సరైన గౌరవాన్ని ఇచ్చి చేసి ఇంకా మరింత గౌరవాన్ని నింపాలంటే ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలని ఒక క్రమ పద్ధతిగా వేసుకొని మీకు అందరికీ ఒక గుర్తింపు కార్డు ఇచ్చి మరింత గౌరవంగా మిమ్మల్ని చూసుకోవాలనే ఉద్దేశంతో జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు మనం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈరోజు మనందరం సమావేశం అవడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత సమర్థవంగా ఇక్కడ గోవర్ధన్ అన్న నాయకత్వంలో, పైన జగనన్న నాయకత్వంలో మనం అందరం
కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద మనం గళమెత్తడానికి, సమిష్టిగా ఫైట్ చేయడానికి ఈ గ్రామ కమిటీలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనందరం త్వరగా వేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే మరి రాబోయే ఎన్నికలైనా కూడా మనం ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు సన్నసిద్ధంగా ఉండడానికి ఈ కమిటీలు ఎంతో దోహదపడతాయని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.